అమెరికా అంటే మనకు గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, డాలర్ల జీతాలు, ఫారిన్ లైఫ్ స్టైల్. ప్రతి స్టూడెంట్ కల అమెరికాలో ఐటీ జాబ్. కానీ ఇప్పుడు అక్కడ సీన్ పూర్తిగా మారిపోయింది. కోడింగ్ తెలిసిన వాళ్ళకంటే వేదం తెలిసిన వాళ్ళకే ఎక్కువ డిమాండ్ పెరిగిందట. అగ్రరాజ్యంలో ఐటీ ఉద్యోగాల కన్నా పూజారులే ఎక్కువ సంపాదిస్తున్నారట. లక్షల డాలర్ల జీతాలు, ఫ్రీ హౌస్, ఇన్సూరెన్స్, పైగా పండుగలకి డాలర్లలో దక్షిణ, చిన్న పూజలకే వేల డాలర్లు, పెళ్ళైతే లక్షల్లో ఆదాయం. ఇంతకీ అమెరికాలో ఈ కొత్త ట్రెండ్ ఏంటి? ఎందుకు అర్చకులకు ఇంత డిమాండ్ పెరిగింది? ఈ మార్పు యువత కెరీర్ ఎంపికల్ని ఎలా ప్రభావితం చేస్తోంది? అసలు డాలర్ల దేశంలో భక్తి ఎలా బంగారంగా మారింది? అమెరికాలో అయ్యవార్లకు ఐటీ జీతాలు, కోడింగ్ అక్కర్లేదు, మంత్రం వస్తే చాలు. కొత్త ట్రెండ్గా సాగుతున్న సాంప్రదాయ జ్ఞానం. అమెరికా అనగానే మనందరికీ గుర్తొచ్చేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పెద్ద కంపెనీలో అవకాశాలు, డాలర్ కలలు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు మనోళ్ళు చదువు, ఉద్యోగాల కోసం ఎక్కువగా వెళ్తుంటారు. ఇక్కడ ఐటీ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అందుకే ఇంజనీరింగ్ పూర్తి చేసే ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో అమెరికా కలలు కంటారు. డాలర్లలో శాలరీ, పాష్ లైఫ్ స్టైల్. అమెరికాలోని ఐటీ ఉద్యోగులను చూస్తే ఇది కదా లైఫ్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల కంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న కొత్త జాబ్ వచ్చింది. ఇది కేవలం ఇండియన్స్ కు మాత్రమే. పెద్దగా చదువు అవసరం లేదు, పోటీ కూడా ఎక్కువగా ఉండదు. కానీ వీళ్ళు ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తారట. ఇలా అమెరికాలో అత్యధికంగా సంపాదించే అవకాశమున్న ఉద్యోగం అర్చకత్వం. ఐటీ ఉద్యోగాల కన్నా మన పూజారులు, అర్చకులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడుతోంది. టెక్కీలకే షాక్ ఇస్తోంది పూజారుల సంపాదన. నమ్మడం కొంచెం కష్టంగా అనిపించినా ఇది నిజం. పెద్దగా చదువు లేకపోయినా, ఎలాంటి పోటీ లేకుండా చాలా మంది అర్చకులు అమెరికాలో మంచి స్థిరమైన ఉన్నత జీతాలను పొందుతున్నారు. లక్షల డాలర్ల జీతం, ప్యాకేజీ అదుర్స్. అమెరికాలోని ఆలయాల్లో అర్చకులకు ఫిక్స్డ్ జీతాలు మామూలుగా లేవు. సాధారణంగా కొత్తగా చేరే వారికి ఏడాదికి 30,000 నుంచి 45,000 డాలర్ల జీతం ఇస్తున్నారట. అంటే భారత లెక్కల ప్రకారం 25 నుంచి 37 లక్షల రూపాయలతో సమానంగా ఉంటుంది. కొంతకాలం అనుభవం పెరిగిన తర్వాత సీనియారిటీ బేస్ తో జీతాన్ని కూడా పెంచుతున్నారు. సీనియారిటీ ఉన్నవారికి 80,000 నుంచి $1,00,000 చేరుతోంది. అంటే దాదాపు 80 లక్షల రూపాయలన్నమాట. అంతేకాదు, చాలా మంది ఆలయ నిర్వాహకులు ఉచిత ఇల్లు, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలను కూడా అందిస్తున్నారు. అంటే జీతం మొత్తం మన ఖర్చులోకి రాకుండా పూజారి సంపాదనలోనే చేరుతుంది. దీనికి తోడు పండగలు, ప్రత్యేక రోజుల్లో భక్తులిచ్చే దక్షిణ అదనం. ఇది కూడా డాలర్లలోనే ఉంటుంది. ఇక ప్రైవేటు పూజారులే అసలైన జాక్పాట్ కొట్టేస్తున్నారట. అమెరికాలో స్థిరపడిన మనోళ్లు కొత్త ఇల్లు కొన్నా, బిజినెస్ పెట్టినా ఘనంగా పూజలు చేస్తుంటారు. ఇలాంటి ఇళ్లలో చేసే సత్యనారాయణ వ్రతాలు, చిన్న పూజలకే 5,000 నుండి 10,000 డాలర్లు ముట్ట చెబుతున్నారట. ఇక పెళ్లిళ్లు, పెద్ద హోమాలు అయితే ఏకంగా 20,000 నుంచి 40,000 డాలర్ల దాకా డిమాండ్ చేస్తున్నారట కొందరు పూజారులు. ముహూర్తం బాగుంటే నెలకి 20 లక్షలు పక్కా వస్తుందట. మంచి రోజులు, పెళ్లి ముహూర్తాలు ఉన్న నెలల్లో మన పూజారుల సంపాదన అక్షరాల 10 నుంచి 20 లక్షల వరకు ఉంటోందట. ఐటీ వాళ్ళు కూడా ఇంత సేవ్ చేయలేరేమో. ఈ పరిస్థితిని చూసి కొంతమంది విద్యార్థులు తమ ఉద్యోగ మార్గాన్ని మార్చారు. అమెరికాలో కోడింగ్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు దొరకడం కష్టమైపోతున్నందున కొంతమంది మన విద్యార్థులు పార్ట్ టైం పూజారులుగా మారిపోతున్నారు. భక్తికి భక్తి, డాలర్లకి డాలర్లు అన్నమాట. పోటీ తక్కువగా ఉండటం, వీసా సమస్యలు తక్కువగా ఉండటం, గ్రీన్ కార్డులు పొందిన పూజారులు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో అమెరికాలో కోడింగ్ ఉద్యోగానికంటే వేద పండితత్వం ఉన్న వారికే డిమాండ్ ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ రోజుల్లో అమెరికాలో కోడింగ్ రుజువు ఉన్న వ్యక్తి కన్నా వేదాలు, అర్చనలు నేర్చుకున్న వ్యక్తికి ఎక్కువ గుర్తింపు, అవకాశాలు లభిస్తున్నాయి. పూజారుల స్థిరమైన ఆదాయం, ప్రత్యేక సదుపాయాలు, భక్తుల ద్వారా వచ్చే అదనపు సంపాదనల వల్ల ఈ పని ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేకాక ఇది కొత్త తరగతి విద్యార్థులకు కూడా ప్రేరణగా మారింది. పూర్వకాలంలో అర్చకులు సాధారణంగా ఒక స్థానిక స్థాయిలో కొనసాగించేవారు. కానీ ఇప్పుడు అమెరికా వంటి విదేశాల్లో కూడా వారిని వేర్వేరు ఆలయాలు, వ్యక్తిగత ఇంటి పూజల కోసం ప్రత్యేకంగా సంపాదన అందిస్తోంది. ఈ విధంగా భక్తి, సంపాదన, వ్యక్తిగత గుర్తింపు అన్నీ ఒకేసారి ఒకరికి వస్తున్నాయి. అమెరికాలో కొత్తగా ఏర్పడిన ఈ ట్రెండ్ చూపిస్తున్నది ఏమిటంటే భవిష్యత్తులో భక్తి, సాంప్రదాయం ఉన్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.
సాఫ్ట్వేర్ ఉద్యోగాల సాధారణ గుర్తింపు ఉన్నప్పటికీ పూజారులుగా, వేద పండితులుగా ఉన్న వారి ఆదాయం, గుర్తింపు ఇప్పుడు మరింత ప్రాముఖ్యత పొందుతోంది. ఇది కేవలం ఆదాయ విషయమే కాదు, అమెరికా భారత సంబంధాలు కూడా ఈ విషయాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల కొన్ని సంవత్సరాల్లో అమెరికా హిందూ సంఘాలు, ఆలయాల స్థాపన, వేద పండితులకు మద్దతు పెరుగుతోంది. అమెరికాలోని భారతీయులు చాలా వేగంగా పెరుగుతున్నారు. వారి సంస్కృతి, సాంప్రదాయాలను మరింత ప్రాధాన్యమిస్తున్నారు. గణేష్ ఉత్సవాలు, శ్రీరామనవమి, దీపావళి వంటి పండుగలను పెద్ద స్థాయిలో జరుపుతూ పూజలు, వ్రతాలు, కుటుంబ వేడుకల కోసం అర్చకులను కోరుతున్నారు. ఫలితంగా అమెరికాలో భారతీయ పూజారుల డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది. ఇది అమెరికా పరిస్థితి మాత్రమే కాదు, భారత్తో కూడా కొంతమంది యువతీ యువకులు సాంప్రదాయ ఉద్యోగాల వైపు ఆకర్షితులైపోతున్నారు. మన దేశంలో ఐటీ రంగం, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ ఉద్యోగాల కోసం ప్రతి సంవత్సరం లక్షల మంది పోటీ పడతారు. కానీ పూజారులు, స్వయం ఉపాధి చేసే సేవలలో పోటీ తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి వేరే రాష్ట్రాల నుండి పెద్ద ఆలయాల్లో చేరిన యువతీ యువకులు పండుగలలో, వివాహాల్లో, హోమాల్లో సేవలందిస్తూ స్థిరమైన ఆదాయం సంపాదిస్తున్నారు. భారత యువత ఈ మార్గాన్ని కొత్త అవకాశంగా చూస్తున్నారు. మొత్తంగా చెప్పాలంటే భవిష్యత్తులో ఐటీ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగం ప్రాముఖ్యత కొనసాగించబోయే ఆవశ్యం ఉన్నప్పటికీ పూజారులు, వేద పండితులు, సాంప్రదాయ జ్ఞానం కలిగిన వారికి అధిక ఆదాయం, అవకాశాలు లభించడం కొత్త ట్రెండ్ గా కొనసాగుతుంది. ఇది యువతకి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిస్తోంది. ఆపై భక్తి, సాంప్రదాయం, డాలర్లు, ఈ 3 అంశాలను ఒకేసారి అనుభవించగలిగే అవకాశం ఇస్తోంది. అందువల్ల ఇప్పుడు కొత్త విద్యార్థులు చూస్తున్న దృశ్యం ఇలా ఉంది. కోడింగ్ వచ్చిన వాడికంటే వేదం తెలిసిన వాడికి ఎక్కువ క్రేజ్. భారత్ లో కూడా కొంతమంది యువతీ యువకులు భవిష్యత్తు భద్రత కోసం సాంప్రదాయ మార్గాలను కొత్త కాంటెక్స్ట్ లో అన్వేషిస్తున్నారు. ఈ విధంగా భవిష్యత్తు ఉద్యోగాలు కేవలం సాంకేతికత, ఐటీ మాత్రమే కాకుండా సాంప్రదాయ జ్ఞానంలోనూ అవకాశాలున్నాయి అని మనం చూడవచ్చు.